ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, ప్రభు పేరిట మీకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. మరి యొక్క ఛానల్ కొరకు, మా కొరకు, పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నేడైనను రేపైనను ఒక్కొనొక పట్టణమునకు వెళ్లి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించదము రండి అని చెప్పుకుని వారలారా. 14వ వచనం, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం కదా. ఈవేళ మన యొక్క ప్రార్థనాంశము మరలా మన జీవము లేక మీ జీవము ఏపాటిది
జీవము అనేది దేవుడు అందరికీ ఆయన అనుగ్రహించినటువంటిది. కాబట్టి మన జీవము ఏ పాటిది నిన్న కొంత ధ్యానం చేశాం. ఈ దినము మరొక భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవము ఏపాటిది. 90వ సంకీర్తనలో మోషే భక్తుడు సెలవిస్తున్నాడు. 10వ వచనములు అంటాడు, మన యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా జీవించి ఉంటే ఆయాసము దుఃఖము అని దైవవాక్యం సెలవిస్తున్నారు. మరణానికి మరొక పేరు పిలుపు అనే మాట, మరొక మాట నిద్రించుట. మానవుని యొక్క జీవితము ఈ భూలోకములో దేవుడు ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు. మానవుని యొక్క జీవితం చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లోకయాత్ర ముగిస్తామో మనకు తెలియదు. గత చరిత్ర కానీ లేక పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వారిని గురించి కానీ ఆలోచన చేస్తే గొప్ప గొప్ప రాజులైన వారు, చక్రవర్తులైన వారు, లేక ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రవక్తలు, ఎంతో మంది వారి లోకములో జన్మించారు, మరణించారు. మానవునికి మరణము తప్పదు అని చెప్పటానికి యేసయ్య కూడా నరావతారిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. లోకానికి తన ప్రాణాన్ని పెట్టి మానవత్వాన్ని రుజువు చేశారు. కానీ ప్రాణము పెట్టుట మానవత్వము కాదు, ఆయన తిరిగి దైవత్వము కలిగి లేచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మానవుడు మరణిస్తాడు, కానీ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు మరణించినటువంటి మానవుని తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు. వాక్యాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవము ఏపాటిది. ఒకానొక పట్టణమునకు పోయి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము అనుకున్న వారులారా, రేపేం సంభవిస్తుందో ఎవరికి తెలుస్తుంది? మన జీవము ఏపాటిది. మన బ్రతుకులు ఆవిరి వంటివి అని దైవవాక్యం హెచ్చరిక చేస్తా ఉన్నది. 103వ సంకీర్తన 14వ వచనములో మనం నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం మంటి వారము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఈ లోకములో ఒక ప్రవక్త కావచ్చు, విశ్వాసి కావచ్చు, ప్రార్థనాపరుడు కావచ్చు, దేశాధినేత కావచ్చు, చక్రవర్తి కావచ్చు, దేనితో పోల్చబడ్డాడు మానవుడంటే గడ్డిని పోలి ఉన్నాడు. సర్వశరీరులు ఒక్కరు కాదు, సర్వశరీరులు కూడా నేను గొప్ప అనుకుంటే అనుకున్నవారు, అనుకోకపోయినా ఉన్నటువంటి వారు గడ్డిని పోలి ఉన్నారు అని దైవవాక్యం సెలవిస్తున్నారు. వారి అందమంతయు ఎలాగ ఉన్నది అని ఆలోచన చేస్తే గడ్డి పువ్వు వలె ఉన్నది. మానవుడు ఈ లోకములో అందచందాల కొరకు ప్రాకులాడుతూ ఉంటాడు, ప్రయాసపడుతూ ఉంటాడు, తప్పేమీ కాదు.
కానీ దేవుని కొరకు కూడా ప్రయాసపడవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ప్రసంగం అంటాడు, సూర్యుని కింద కలుగుచున్న సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం. ప్రియులరా, ఇన్ఫాక్ట్ ఈవేళ ఉన్న అందం రేపు లేకపోవచ్చు, లేకపోతే ఈవేళ లేనటువంటి అందం రేపు రావచ్చేమో. ఏది స్థిరం కాదు. మానవునికి దేవుడిచ్చిన మనస్సు మాత్రం ప్రభు యెడల స్థిరంగా ఉండాలి. అందుకే అంటాడు, వారి యొక్క అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. చూసారా, అందంగా ఉంటుందట పువ్వు, ఆకర్షణీయంగా ఉంటుందట, అబ్బా అనిపించేలా ఉంటుందట. కానీ మానవుని జీవితము గడ్డితో పోల్చాడు. గడ్డి ఎండిపోతున్నప్పుడు అందము కూడా ఏమైపోతూ ఉన్నది అని ఆలోచన చేస్తే పువ్వు వాడిపోతుంది, రాలిపోతుంది అని దేవుని వాక్యం. 39వ సంకీర్తన 4వ వచనములో దైవవాక్యం అంటుంది, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. మనం అనుకుంటూ ఉంటాం చాలా బలవంతుడను, నేను చాలా ఆరోగ్య విషయాలు, ఆరోగ్య సూత్రాలు నేను పాటిస్తాను, అవి చేస్తాను, ఇటువి చేస్తాను అని అనుకుంటాం మన తృప్తి కొరకు. కానీ మానవుని కొరకు దేవుని వాక్యం అంటుంది, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, ఎంత బలహీనమైనదో తెలుసుకొనగోరుచున్నాను. 39వ సంకీర్తన 5వ వచనములో నా దినముల పరిమాణము బెత్తడంతగా చేసి ఉన్నావంటే చాలా షార్ట్ స్పాన్ అని. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు, ఆవిరి వంటి వాడు అంటున్నాడు మనిషిని. ఇక్కడ ఊపిరి వంటి వాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో నీ జీవము ఏపాటిది, మన జీవితము ఏపాటిది. ఆది కాండములో చూస్తే మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. కానీ మోషే కాలంలోకి వచ్చినప్పటికీ 70 లేక 80. అందుకని నా ఆయువు ఎంత అల్పమైనదో నువ్వు నాకు తెలియపరచు. నా ఆయుష్కాలను బెత్తడంతగా నువ్వు చేసి కుదించావు. 89వ సంకీర్తన 48వ వచనములో మరణమును చూడక బ్రతుకున్నాడు దేవుడు. ఎంత భక్తిపరుడైన విశ్వాసి అయినా, మనం ఎంత ప్రార్థనాపరులమైనా, దేవునికి ఎంత ఇష్టలమైనా, మరణం అనేది తప్పనిసరిగా ఆయన ఇచ్చినటువంటి బహుమతి. డెత్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన బహుమతి, బహుమానం. ప్రియులారా, అందుకనే మరణమును చూడక బ్రతుకున్నరుడు ఎవడు? చివరగా యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో శరీరులు అందరూ, శరీరము ధరించిన అందరూ ఏకముగా వారు ఏం చేస్తారంటే నశించిపోతారు. నరులు మరల ధూళి అయిపోతారు. అందుకే ప్రసంగం అంటాడు, ఆయన పిలిచినప్పుడు మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది, ఆయన దయచేసిన ఆత్మ ఆయన దగ్గరకు చేరుతుంది. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో ఒక ప్రశ్న, మన జీవం ఏ పాటిది? బ్రతికున్న కాలం అంతా ఇది చేద్దాము, అది చేద్దాము, రండి అని చెప్పుకుంటాం, కానీ ఏమీ చేయదు. ఏదో సంపాదిందాం అని అనుకుంటాం, సంపాదించేది అంతా మనం తినటానికి. మనకు ఆయుష్కాలం ఎంత అనే ఆలోచన చేద్దాం. ఆవిరి వంటిది, తిరిగి రాని వాయువు వంటిది, నీటి బుడగ వంటిది, అస్థిరమైనది. కాబట్టి ప్రియులారా, శాశ్వతమైనటువంటి
ఈ ప్రాణము కొరకు కాదు, శాశ్వతుడైన నిత్య జీవాధిపతి అయినటువంటి ప్రభువు కొరకు ప్రయాసపడాలి. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ జీవము ఏపాటిది అని నీ వాక్యం హెచ్చరిక చేస్తున్నా. మేము బ్రతుకు కాలమంతా నీ కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లు సహాయం చేయండి. నువ్వు పిలిస్తే నీ పిలుపులకు మమ్మలను సిద్ధపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఆరాధిస్తున్న బిడ్డలు, వారి బిడ్డలను దీవించండి. ఆపరేషన్ అయి హాస్పిటల్స్లో స్వస్థత పొందుతున్న వారిని ధైర్యపరిచి, బలపరిచి స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దాయిచ్చేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు నా తండ్రి జయము కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలకు నా తండ్రి నాయనా మీరు తోడుగా ఉండండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.